హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే తమిళ్ వెబ్ సిరీస్ అయిన ఇన్స్పెక్టర్ రిషి రివ్యూ అయితే మనమైతే తెలుసుకుందాం. ఇప్పుడు చూసుకుంటే అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, తెలుగు ఆడియోలో కూడా. ఫ్రెండ్స్, ఈ ఇన్స్పెక్టర్ రిషి రివ్యూ తెలుసుకునే ముందు ఇకపైన ఇలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఇన్స్పెక్టర్ రిషి, ఎస్, డైరెక్టర్ బై జేఎస్ నందిని. ఈ మూవీ డ్రామా, థ్రిల్లర్ అండ్ హర్రర్ అని చెప్పుకోవచ్చు. స్టోరీ విషయానికి వస్తే కోయంబత్తూర్ ఫారెస్ట్లో ఒకరిని వెనుక ఒకరిని చంపుతూ వారిని స్టాచ్యూలాగా మార్చి వారికి బూజు పట్టేలా చేస్తూ ఉంటారు. మరి ఇలా ఒకరిని వెనుక ఒకరిని చంపేది ఎవరు? దయ్యమా, దేవుడా, లేకపోతే ఆ అడవిలో ఉండే ట్రైబల్స్లా? ఇలా ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి హీరో అయిన నవీన్ చంద్ర తన ఇన్వెస్టిగేషన్ని ఎలా మొదలు పెట్టాడు అన్నది మీరు ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ డ్రామా, థ్రిల్లర్ అండ్ హర్రర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే హర్రర్ సీన్స్ అంటూ పెద్దగా ఏమైతే లేదు భయ్య. కాకపోతే ఒక 2 to 3 సీన్స్ కాడ మాత్రం భయపడతారు. ఎందుకంటే ఆ టైంలో వచ్చే సీన్స్ కానివ్వండి, దానితో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సీన్స్తో అక్కడక్కడైతే భయం అయితే పుడుతుంది. అంతేకాకుండా స్టోరీ విషయానికి వస్తే మాత్రం కొంచెం డిఫరెంట్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కోసం ఈ వెబ్ సిరీస్ అయితే మీరు పూర్తిగా చూడాల్సి అయితే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్లో టోటల్గా 10 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ వచ్చేసి 40 to 50 మినిట్స్ అయితే యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఫస్ట్ ఎపిసోడ్ అండ్ సెకండ్ ఎపిసోడ్ అయితే ప్రతి ఒక్కరు అయితే ఎంజాయ్ చేస్తారు భయ్య. ఆ స్టోరీ రైటింగ్ అయినా కానివ్వండి, లేకపోతే ఆ ఒక్కొక్కరు ఎలా చనిపోతున్నారు అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉంటూ ఉంటుంది. అంతేకాకుండా ఫస్ట్ అండ్ సెకండ్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మరలా థర్డ్ అండ్ ఫోర్త్ ఎపిసోడ్ మాత్రం కొంచెం ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. మరలా ఫిఫ్త్ ఎపిసోడ్ అయితే ఎంజాయ్ అయితే చేస్తారు. ఫిఫ్త్ ఎపిసోడ్ అయిపోయాక 6th, 7th, 8th అయితే ఎంజాయ్ చేస్తారు. అలాగే 9th, క్లైమాక్స్లో వచ్చే 10th ఎపిసోడ్. ఈ 10th ఎపిసోడ్లో అండ్ 9th ఎపిసోడ్ ప్రతి ఒక్కరికి అయితే నచ్చేస్తుంది. అంతేకాకుండా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే క్లైమాక్స్లోనే ఎవరు ఇలా చంపుతున్నారు అంటే మనుషుల్ని ఎందుకని చంపుతున్నారు అనేది క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ మాత్రం అదిరిపోతుందని చెప్పుకోవచ్చు. అప్పటిదాకైతే మనం నెక్స్ట్ ఏం జరుగుతుందో అయితే గెస్ అయితే చేయలేం. స్టోరీ కొంచెం యూనిక్ అయితే అనిపించింది. అలాగే ఈ వెబ్ సిరీస్ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఎలాంటి వల్గర్ సీన్స్ అండ్ ఎలాంటి వల్గర్ డైలాగ్స్ అయితే లేదు. కాకపోతే 1 లేదంటే 2 కిస్ సీన్స్ అయితే ఉంటాయి. ఆ కిస్ సీన్స్ మీరు స్కిప్ చేస్తే ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు. అంతేకాకుండా ఈ వెబ్ సిరీస్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే థ్రిల్లర్గా నెక్స్ట్ ఏం జరుగుతుందని మనం గెస్ చేయకుండా ఉంటామో ఆ టైంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ వెబ్ సిరీస్కి అయితే భలే సెట్ అయిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఫైట్ చూసుకుంటే ఈ వెబ్ సిరీస్లో అయితే 3 ఫైట్స్ అయితే ఉన్నాయి. అలాగే ఒక 4 సాంగ్స్ అయితే ఉన్నాయి. సాంగ్స్ అంతగా నచ్చకపోవచ్చు, కానీ ఫైట్స్ అయితే కొంచెం అయితే ఎంజాయ్ అయితే చేస్తారు. కాకపోతే ఒక్కొక్క ఎపిసోడ్ చూసుకుంటే భయ్య 40 to 50 మినిట్స్ దాకా యావరేజ్ డ్యూరేషన్ అయితే ఉంది. ఇది మీకు నచ్చకపోవచ్చు. జస్ట్ ఒక ఎపిసోడ్ 25 to 30 మినిట్స్లోనే ఫినిష్ చేసేసి 10 ఎపిసోడ్స్ కాకుండా జస్ట్ ఒక 7 to 8 ఎపిసోడ్ వరకే ఫినిష్ చేసేది ఉంటే ఇంట్రెస్టింగ్ అయితే చూసేవారు. ఎందుకంటే ఒక్కొక్క ఎపిసోడ్ చూసుకుంటే 40 to 50 మినిట్స్ దాకా యావరేజ్ డ్యూరేషన్ ఉండడం అది మీకు లాగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ఎపిసోడ్లో మాత్రం వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అది కూడా అయితే మీకైతే నచ్చదు. జస్ట్ ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్ అండ్ 5th, అలాగే 8th, 9th, 10th ఈ ఎపిసోడ్స్ అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఎంజాయ్ అయితే చేస్తారు. ఇప్పుడు చూసుకుంటే అయితే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇన్స్పెక్టర్ రిషి వెబ్ సిరీస్ రివ్యూ. ఇంకిలాగే ప్రతి ఒక్క మూవీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.